వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి జైన్ హెల్త్ టిప్స్ అండి. మనం ప్రెగ్నెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఏం తినాలా ఏం తినకూడదు గురించి చెప్పానండి. ఇంకొక వీడియోలో బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో వామిటింగ్స్ వస్తాయి కదా, దాని గురించి మాట్లాడుకుందామండి. ప్రెగ్నెంట్ టైంలో వామిటింగ్స్ వస్తాయండి, వాటిని మార్నింగ్ సిక్నెసెస్ అంటారు. వామిటింగ్స్ అని మీరు నార్మల్గా అందరూ వామిటింగ్స్ అని చెప్తారు, మెడికల్ టర్మ్స్లోని మార్నింగ్ సిక్నెసెస్ అని అంటారు దాని పేరు. అది వామిటింగ్స్ అండి. అందరికీ రావచ్చా అంటే నాకు తెలియదండి. అందరికీ రావచ్చు, కొంతమందికే రావచ్చు, కొంతమందికి చాలా హెవీగా రావచ్చు, తక్కువగా కూడా రావచ్చు అండి. నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళ బాడీ కండిషన్ బట్టి వాళ్ళ ఇదిని బట్టి అది డిసైడ్ అయ్యి ఉందండి. కొంతమందికి ఏంటంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ వామిట్ అవ్వడం అలా జరుగుతుంది. కొంతమందికి 3 times 4 times 5 times అలా హెవీగా కూడా వామిటింగ్స్ అవుతుంది. మరి హెవీగా వామిటింగ్స్ అయితే కంపల్సరీ మీరు డాక్టర్ని గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే అంత హెవీగా వామిటింగ్స్ అయితే లోపల పిండం అంటే బేబీ కొంచెం చిన్నగానే ఉండి పిండం లాగా ఉండేది, రక్తపు పొంతలాగా ఉంటుందండి. అది ఫుల్గా బేబీ లాగా ఫామ్ అవ్వదండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ మంత్ 5th మంత్ వరకు 4th మంత్ వరకు కూడా కొంచెం పిండంలాగా ఉండిద్దండి. తర్వాత కొంచెంగా పార్ట్స్ రావడం అనేది బేబీకి స్టార్ట్ అయింది. కాబట్టి మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోవచ్చండి. వామిటింగ్స్కి మెడిసిన్ తీసుకోవచ్చు కదా, ప్రెగ్నెంట్కి తీసుకోవచ్చండి. వాటికని పర్టికులర్గా కొన్ని మెడిసిన్స్ ఉన్నాయండి, అవి మాత్రం మీరు తీసుకోవాలండి. మీకు ఇష్టమైనవి మెడికల్ షాప్కి వెళ్ళి, లేదంటే ఆర్ఎంపీలు చెప్పారని వాళ్ళు చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు, ఇవన్నీ కాదండి. ఎవరు చెప్పినా ఏ టాబ్లెట్స్ మీరు తీసుకోకూడదండి. ఓన్లీ మీరు ఎవరి దగ్గర అయితే రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటున్నారో, ఎవరి దగ్గర అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకొని హాస్పిటల్లో గైనకాలజీ దగ్గర చూపించుకుంటున్నారో ఆ డాక్టర్ దగ్గరికి మాత్రమే మీరు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎవరు చెప్పినవి మీరు నమ్మద్దండి. మీరు ఓన్లీ గైనకాలజిస్ట్ చెప్పినవి మీరు నమ్మాలి. అక్కడికి వెళ్ళి మేడం చెప్పినవి మీరు మెడిసిన్స్ ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే హెవీగా వామిటింగ్స్ అవ్వకూడదండి. నార్మల్గా డైలీ 1 time లేదా 2 times అవుతుందంటే అది ఓకే అండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేది నార్మల్గా జరుగుతూ ఉంటుందండి. అప్పుడు కూడా ఆ 1 time కూడా భయంగా ఉంది మాకు అంటే మీరు ఓకే, నో ప్రాబ్లం, హాస్పిటల్కి వెళ్ళి మీరు డాక్టర్ దగ్గర చూయించుకొని మీరు చెకప్ చేయించుకొని రావాల్సిన అవసరం ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే ఒక్కొక్కరికి హెవీగా అవ్వచ్చు, ఒక్కొక్కరికి స్మాల్గా అవ్వచ్చండి. వాళ్ళ బాడీ కండిషన్ బట్టి అది జరగడం అనేది జరుగుతుందండి. మీరు చూసుకొని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలండి. నేను చెప్పేది ఇంకేంటంటే ఏం తినాలి ఏం తినకూడదు, బ్లడ్ పట్టడానికి ముఖ్యంగా ఏం అవసరం అవుతాయని నేను వీడియోలు చెప్పానండి. ఇంకా కొంచెం నెక్స్ట్ వీడియోలో ఏమేమి ఫ్రూట్స్ తినాలి ఏం తినాలి అని నేను డిస్కషన్ చేస్తానండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.